హాయ్, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. హంగులు ఆర్పాటాలకు పోకుండా ఇచ్చిన హామీలను రేవంత్ ప్రభుత్వం కాస్త ఆలస్యమైన కూడా అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్లో చేరిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తమ పార్టీ బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఆ 10 మందిపై అనర్హత వేటు వేయాలని సుప్రీం వరకు వెళ్ళింది బీఆర్ఎస్. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇక హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయానికి వస్తే వారు ఉక్కపోతకు గురవుతున్నారని అటు చేరిన పార్టీలో ఉండలేక ఇటు బీఆర్ఎస్లోకి పోలేక ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు రాజకీయం మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో ఒకటి అలంపూర్. రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన అలంపూర్ నుంచి విజయుడు అనే అభ్యర్థికి చివరి క్షణంలో కేసీఆర్ టికెట్ ఇచ్చారు, గెలిచారు కూడా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్తో సన్నిహితమయ్యారు. ఆ పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. నిజానికి ఈ విజయుడికి యజమాని ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి. ఆయన ఏం చెబితే అది చేస్తారు. ఆ వెంకట్రామరెడ్డి ఇప్పటికే రేవంత్ రెడ్డికి సన్నిహితమయ్యారు. దీంతో విజయుడు అనధికారికంగా కాంగ్రెస్తో కలిసిపోయారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్నారు. విమర్శలు చేశారు, కానీ ఇప్పుడు ఆపేశారు. పెద్దగా బయట కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోనూ కనిపించడం లేదు. ఆయనకు అనర్హత భయం ఉంది. ఆ విషయం పక్కన పెడితే గ్రేటర్ ఎన్నికలు రానున్న సమయంలో కొంతమంది చేయి పట్టుకునేందుకు రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేగా పట్టు నిలుపుకోవాలంటే తమ అనుచరులు కార్పొరేటర్లుగా ఉండాలి, ప్రభుత్వం అధికారంలో ఉండాలి, లేకపోతే పనులు జరగవు. అందుకే వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. పార్టీ ఉనికిపై సందేహాలు వస్తున్నాయి. బీజేపీలో కలుపుతారని జరుగుతున్న ప్రచారానికి బలమైన ఘటనలు కళ్ల ముందుగా కనిపిస్తుండడంతో చాలామంది పక్కచూపులు చూస్తున్నారు. బీజేపీలో చేరితే గ్రేటర్ బీఆర్ఎస్ నేతలకు గడ్డు పరిస్థితి వస్తుంది. ఈ పరిణామాలన్నీ కలిసి కాంగ్రెస్లో చేరికలకు మార్గాన్ని సుమగం చేస్తున్నాయి. కానీ అక్కడ చేరిన తర్వాత ఉక్కపోతను తట్టుకోగలరా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. మరి వీరిని చేర్చుకునేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.